హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాము. పర్సనల్గా నాకైతే ఈ వెహికల్స్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అయితే కాదనిపించింది. నాకు మాత్రం ఇవి వేస్ట్ అనిపించింది. ఇంత డబ్బులు పెట్టి ఇవి కొనుక్కోవడం వేస్ట్ అనిపించింది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. పర్సనల్గా ఇది నా టేస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు కామెంట్స్లో అవి వేస్ట్, ఇవి వేస్ట్, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయొద్దు. సో మీరు జస్ట్ తెలుసుకుంటారు, ఈ వెహికల్ కొనుక్కోవచ్చా, ఆ వెహికల్ కొనుక్కోవచ్చా, వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏది, నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏది అని చెప్పేసి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మొత్తం నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో మొత్తం బుక్లో అయితే నేను మొత్తం రాసుకుని పెట్టుకున్నాను. సో ప్రైస్ గురించి వీటి గురించి డీటెయిల్గా మాట్లాడదామని చెప్పేసి. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న వెహికల్ వచ్చేప్పటికి NS 125, పల్సర్ 125. రెండు వెహికల్స్ కూడా మనకి బజాజ్ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. పల్సర్ 125లో కన్నా NS 125లోనే 1 PS పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇన్స్టెంట్ పికప్ మీకు NS 125లో బాగుండిద్ది. అలాగే పెరిమీటర్ ఛాసిస్తో లభిస్తుంది NS 125. మంచి ఛాసిస్ అని చెప్పుకోవచ్చు. హైవే మీద మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. అలాగే ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి సో NS 125 బెస్ట్. కాకపోతే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో దగ్గరగా మీకు 11,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది పల్సర్ 125కి NS 125కి. సో మీకు పెద్ద తేడా ఏమి లేదు. 11,000 రూపీస్ నాకు పెద్ద మ్యాటర్ కాదని అనుకుంటే మీరు NS 125 అయితే తీసుకోవచ్చు. లేదనుకుంటే 11,000 రూపీస్ మీరు మిగిలించుకోవచ్చు పల్సర్ 125 తీసుకుంటే. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి షైన్ 125 లివో 110cc. సో నేనైతే లివో 110cc అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీకు ఇందులో షైన్లో 3 PS పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది, అంతే. మిగతాదంతా సేమ్ అని చెప్పుకోవచ్చు. ఎలాగో ఇది 125cc కాబట్టి మీకు 3 PS పవర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో 3 PS పవర్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. మీకు 110cc లభిస్తుంది కాబట్టి కొద్దిగా ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి లివోలో. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం హోండా లివో 110cc అని చెప్తాను నేను. సో మీకు టైర్స్ సేమ్ ఉంటాయి, సస్పెన్షన్ సేమ్ అయితే ఉండిద్ది, బ్రేక్స్ సేమ్ అయితే ఉంటాయి, అలాగే మీకు లైట్స్ కూడా సేమ్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. చాసిస్ కూడా మీకు డైమండ్ చాసిస్తోనే లభిస్తుంది. సో ఎవ్రీథింగ్ రెండింటిలో సేమ్ అయితే ఉంటాయి. ఇంజిన్ 125, ఇది 110cc ఇంజిన్ అంతే. అలాగే కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే షైన్లో మీకు ఫుల్లీ ఎనలాగ్ కన్సోల్తో లభిస్తుంది. లివోలో మాత్రం ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. షైన్ 125 ప్రైస్ వచ్చేప్పటికి 96,700 రూపీస్ అయితే ఉంది. హోండా లివో వచ్చేప్పటికి 90,200 రూపీస్ అయితే ఉంది. దగ్గరగా రెండింటికి మధ్య 6,500 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉంది కాబట్టి హోండా లివో అయితే బెస్ట్. ఎవరైతే షైన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే స్కిప్ చేసేసి హోండా లివో తీసుకోండి. లేదనుకుంటే మాత్రం హోండా షైన్ SP అయితే మీకు బెస్ట్ 125cc సెగ్మెంట్లో. నెక్స్ట్ బైక్ వచ్చేప్పటికి KTM డ్యూక్ 125. ప్రైస్ వచ్చేప్పటికి 176,000 అయితే ఉంది. 176,000 పెట్టి మీరు ఈ వెహికల్ తీసుకోవడం కంటే మిగతా వెహికల్స్ చాలా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది పాత ప్రైజు. సో నేను రికార్డ్ చేసుకున్నప్పుడు 176,000 రూపాయలు అయితే చెప్పారు. ఇప్పుడు ఇంకా పెరుగుండొచ్చు కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైజ్ ఎంతో నాకు తెలియదు. సరే దగ్గరగా 180,000 రూపాయలు వేసుకోండి. 180,000 రూపాయలకి మీరు డ్యూక్ 125 కొనుక్కోవడం కన్నా ఇంకా మీకు ఏమేమి వెహికల్స్ వస్తాయో చెప్పమంటారా? పల్సర్ NS 200 అయితే వస్తుంది. సో NS 200 బెస్ట్ అని చెప్తాను. 1,63,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ లభిస్తుంది. అంటే డ్యూక్ 125 కన్నా ఇంకా తక్కువనే చెప్పుకోవచ్చు, 200cc వెహికల్ లభిస్తుంది కాబట్టి. సో ఇది కాకుండా మీరు హోండా హార్నెట్ 2.0 అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేప్పటికి 1,60,000 రూపీస్ అయితే ఉంది. సో 160,000 రూపాయలకి మీకు ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు హోండా హార్నెట్ 2.0. ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇది కాదనుకుంటే MT-15 తీసుకోవచ్చు, 1,67,000. సో ఇది కాదు అనుకుంటే అపాచీ RTR 200 4V అయితే తీసుకోవచ్చు, 1,67,000 రూపాయలు అయితే ఉంది. సో ఈ 4 వెహికల్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఏ వెహికల్ తీసుకున్నా సరే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను నేను డ్యూక్ 125 తీసుకునే బదులు. సో దీన్ని బట్టి ఆలోచించండి KTM వెహికల్స్ ఎంత ప్రైస్ ఎక్కువ ఉంటాయో. నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి సుజుకి నుంచి జిక్సర్ 155. ఇంతకుముందు ఒక అబ్బాయి కామెంట్ కూడా చేశాడు, సుజుకి వెహికల్స్ మీరు ఎందుకు సజెస్ట్ చేయరని చెప్పేసి. నాట్ వాల్యూ ఫర్ మనీ బైక్ బ్రో ఇది. సో ప్రైస్ వచ్చేప్పటికి 1,45,000 రూపీస్ అయితే ఉంది. 1,45,000 రూపాయలు పెట్టి మీరు జిక్సర్ 155 తీసుకునే బదులు ఇంకా ఏమేమి వెహికల్స్ వస్తాయంటే 2 వెహికల్స్ అయితే వస్తాయి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. అపాచీ RTR 160 4V అయితే ఉంది. 1,46,000 రూపాయల దగ్గర మీకు అపాచీ వెహికల్ అయితే లభిస్తుంది. సో జిక్సర్ కన్నా మీకు పవర్ అండ్ టార్క్ అనేది అపాచీలో ఎక్కువ అయితే ఉండిద్ది. ఫ్యామిలీకి కూడా లభిస్తుంది, సింగిల్ సీట్ ఉండిద్ది కాబట్టి అపాచీలో. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. జిక్సర్లో మీకు కాన్స్ ఏంటంటే 2 వాల్వ్స్ ఇంజిన్ లభిస్తుంది. సో ఇన్టేక్ వాల్వ్, అవుట్టేక్ వాల్వ్ అని చెప్పేసి 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. గేర్స్ కూడా కొద్దిగా హార్డ్ అయితే పడతాయి. నేను టెస్ట్ రైడ్ చేశాను, సో నాకు అప్పుడు అంత స్మూత్ అయితే అనిపించలేదు గేర్స్. సో ఈ 2 కాన్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి సుజుకి వెహికల్స్. ఇదే మైనస్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షను, టైర్స్ చాలా బాగుంటాయి సుజుకీలో. సో మంచి గ్రిప్పీ టైర్స్తో లభిస్తున్నాయి. సస్పెన్షన్ కూడా 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తారు. సో ఇవి ప్రోస్. కాకపోతే ప్రైస్ ఎక్కువ. అదే ప్రైస్లో మనకి ఇంకా మంచి ఫీచర్స్తో
రెండు వెహికల్స్ అయితే లభిస్తున్నాయి. అపాచీ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి 164V. లేదు సెకండ్ వెహికల్ కింద మీరు ఎక్స్పల్స్ 200 అయితే తీసుకోవచ్చు. 1,43,000 రూపీస్ అయితే ఉంది. 1,43,000 రూపీస్లో మీకు ఆఫ్ రోడ్కి కానీ లేకపోతే బై రోడ్ టూరింగ్కి వెళ్ళాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మీరు ఎక్స్పల్స్ 200 అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫార్మల్ వేలో కావాలి, చూస్తానికి బాగుండాలనుకుంటే అపాచీ RTR 164V అయితే బెస్ట్ అని చెప్తాను. జిక్సర్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దాన్ని స్కిప్ చేసేసి ఈ రెండింటిలో ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, సో ఇది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. పల్సర్ 220F హార్నెట్ 2.0. పల్సర్ 220F అయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, నాట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సో హార్నెట్ 2.0 అయితే కొద్దిగా బెస్టే. ప్రైస్ గురించి మాట్లాడతాను. 220F వచ్చేప్పటికి 1,54,000 రూపీస్ అయితే ఉంది. హార్నెట్ 2.0 వచ్చేప్పటికి 1,60,000 రూపీస్ అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ ఇది ఇంకా ప్రైస్ తక్కువ ఉంది. 220cc లభిస్తుంది కాబట్టి నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అంటున్నాడు ఏంటి అని చెప్పి మీరు అనుకోవద్దు. సో ఇంజిన్ పరంగా చూసుకుంటే హోండా హార్నెట్ కన్నా ఈ 220Fలోనే మంచి ఇంజిన్ అయితే ఉంది. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్, బెస్ట్ ఇంజిన్, కొద్దిగా పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువ లభిస్తుంది. కాకపోతే నాకు ఎక్కువ మెయింటెనెన్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం హోండాలో మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే లభిస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువే ఉండిద్ది కాబట్టి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, మనకి లాంగ్ రైడ్స్కి కూడా వెళ్ళొచ్చు. సో అలా చూసుకుంటే మాత్రం హోండా హార్నెట్ 2.0 కూడా బెస్ట్ ఇంజిన్ అనేది చెప్పుకోవచ్చు. ఇంజిన్ తప్ప మిగతా ఫీచర్స్ అన్నీ మనకి హోండా హార్నెట్ 2.0లోనే బాగున్నాయి. ఫస్ట్ వచ్చేప్పటికి USD షోవా సస్పెన్షన్ అనమాట. ఫస్ట్ టైం మనకి 180cc సెగ్మెంట్లో అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ తీసుకురావడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పల్సర్ 220Fలో కన్నా హోండా హార్నెట్ 2.0లోనే మంచి సస్పెన్షన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. టైర్స్ కూడా 110/70, 140/60 సెక్షన్ టైర్స్ అయితే మనకి లభిస్తున్నాయి హార్నెట్లో. సో మంచి గ్రిప్పీ టైర్స్ అయితే ఉంటాయి. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మనము కొంచెం కిందకైతే ఉంచి కార్నరింగ్ చేసినా సరే స్లిప్ అయితే అవ్వవు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పల్సర్లో మనకి ఇదే బ్యాడ్ అని చెప్పాలి. సో మంచి వైట్ టైర్స్తో అయితే లభించదు ఫస్ట్ నుంచి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. సో హార్నెట్ 2.0 ఇక్కడ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి పల్సర్లో ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు, హాలోజన్ లైట్స్. సో LED అయితే కాదు, ఇన్నిట్లో మనకి అన్ని LED లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ అన్ని LED లైట్సే ఇచ్చారు. టూరింగ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్, వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఇంకేంటంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇందులో మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే ఉంటాయి హార్నెట్లో. పల్సర్లో ఏంటంటే మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి మైనస్ అనేది చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో తీసుకొస్తే బాగుండేది. సో ఇది ఫస్ట్ నుంచి మనకి పల్సర్ తీసుకురావట్లేదు కాబట్టి ఇది మైనస్సే. కాకపోతే అప్పటికి కింగ్ అని చెప్పుకోవచ్చు పల్సర్ 220. కాకపోతే నాట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. సో మనం పెట్టే డబ్బులకి 1,60,000 రూపాయలు పెడుతున్నామంటే పల్సర్ బెస్ట్ లేకపోతే ఇంకేదైనా బెస్ట్ ఉందా అని చెప్పి మనం చెక్ చేసుకుంటే హార్నెట్ 2.0 బెస్ట్ అని చెప్తున్నాను. సో అది పల్సర్ వేస్ట్ అని అయితే చెప్పట్లేదు. ఇంకా నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి KTM వెహికలే. ఇందాక నేను చెప్పాను కదా డ్యూక్ 125 అని చెప్పేసి. KTM వెహికల్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డ్యూక్ 200 దీని ప్రైస్ చూడండి, 2,40,000 రూపాయలు అంట. 2,40,000 రూపాయలు పెట్టి మనం డ్యూక్ 200cc వెహికల్ కొనుక్కోవడం కన్నా అందులోనే వాళ్ళు తయారు చేసే కంపెనీలోనే హస్క్వర్నా స్వాట్ పిలియన్ అయితే ఉంది కదా, స్వాట్ పిలియన్ కానీ విట్ పిలియన్ కానీ ఏదైనా కానీ మనకి 2,30,000 లోపే లభిస్తాయి. ఇంకా మనకి 10,000 రూపీస్ సేవ్ అవుతాయి. అలాగే 250ccతో లభిస్తాయి. కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ అయితే ఉండిద్ది. టెలిస్ ఫ్రేము సేమ్ డ్యూక్లో ఏ టైర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా అదే టైర్స్ అయితే ఉంటాయి. అందులో ఏం కన్సోల్ ఉందో ఇందులో కూడా అదే కన్సోల్, ఇంకా రౌండ్గా అయితే ఉండేది చూస్తానికి. సో బెస్ట్ బైక్స్ అని చెప్పుకోవచ్చు హస్క్వర్నా తయారు చేసిన స్వాట్ పిలియన్ కానీ విట్ పిలియన్ కానీ. డ్యూక్ అయితే వేస్టే, అంటే ఫ్యూచర్స్ పరంగా KTM వెహికల్స్ బాగుంటాయి కానీ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం వేస్ట్ అని చెప్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో ఏంటంటే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ ఏ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ KTM డ్యూక్ 200 వేస్టే. ఇది ఫ్రెండ్స్ నాకు నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అనిపించినవి అయితే. NS 125 తీసుకునే బదులు పల్సర్ 125 అయితే తీసుకోండి. లేదనుకుంటే TVSలో రైడర్ అని చెప్పి కొత్త వెహికల్ అయితే వచ్చింది కదా, సో అదైతే మీరు ట్రై చేయొచ్చు. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి షైన్ 125 ఉంది కదా, అది తీసుకునే బదులు హోండా లివో 110cc అయితే తీసుకోండి. ఇంకా థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి డ్యూక్ 125 అయితే ఉంది కదా, సో దానికి పెట్టే ప్రైస్తో మనకి చాలా వెహికల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సుజుకిలో జిక్సర్ 155 తీసుకునే బదులు ఎక్స్పల్స్ 200, అపాచీ RTR 164V ఈ రెండింటిలో ఒకటైతే మీరు చూస్ చేసుకోండి. పల్సర్ 220F బెస్ట్ వెహికలే. సో దానికన్నా మనకి ఎక్కువ ఫీచర్స్తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్గా హార్నెట్ 2.0 ఉంది కాబట్టి అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. డ్యూక్ 200 తీసుకునే బదులు సో నాకు DYHC ఇంజిన్ కావాలనుకుంటే డామినర్ 250 ఉంది, లేకపోతే హస్క్వర్నా స్వాట్ పిలియన్ విట్ పిలియన్ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఒకటైతే మీరు చూస్ చేసుకోండి. 250ccతో లభిస్తాయి అదే ప్రైస్కి. సో ఇది ఫ్రెండ్స్ నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అయితే. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అక్కడైతే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.